కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలం నుంచి మానవత్వాన్ని వణికించే దారుణం బయటకు వచ్చింది. సభ్య సమాజం తలదించుకునేలా దివిసీమ చరిత్రలో ఎన్నడూ చూడని ఘోరం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. నాగాయలంక మండలం ఈలచెట్ల దిబ్బ గ్రామంలో ఎస్టీ కులానికి చెందిన యనాదులను కొంతమంది దుర్మార్గులు బంధించి కేజీఎఫ్ తరహాలో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారన్న ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. పీతల వేటకు డబ్బు ఆశ చూపించి యనాదులను గ్రామానికి తీసుకువెళ్లిన కొందరు వ్యక్తులు అడవుల్లో వారితో బలవంతంగా వేట చేయిస్తూ మద్యం పోయించి దొంగలెక్కలు రాసి తమకే బాకీ ఉన్నట్లు చూపించి బందీలుగా మార్చేశారని బాధితులు వాపోతున్నారు. వేటపడని రోజుల్లో యనాదులను చెట్లకు తలకిందులుగా వేలాడదీసి కొట్టడం, మహిళలు చిన్నారులని కూడా చూడకుండా గదుల్లో బంధించి హింసించడం, భయభ్రాంతులకు గురి చేయడం వంటి అమానుష్య ఘటనలు జరుగుతున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మగవారు వేటకు వెళ్లిన సమయంలో మహిళలు, మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయన్న ఆరోపణలు మరింత కలకలం రేపుతున్నాయి. ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లాక్కొని బయటకు వెళ్లకుండా నిర్బంధించి ఎదురు తిరిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. పిల్లలు కూడా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గదిలో తీసుకెళ్ళి పిల్లలు కూడా కాలువలు వేసి మరి పెట్టేసారన్న పిల్లలు కూడా లేకపోయింది. మరి ఆటలకి పంపించి మళ్ళీ పిల్లలు కూడా మాతపడిపోయి ఆట చేయమని బెదిరిస్తున్నాడన్న. ఈ రకంగా పిల్లలు కూడా పొయ్యిలు ఇచ్చి మరి ఆడి దగ్గర నుంచి చేపిస్తున్నాడన్న. లేకపోయిందంటే ఇంటికి వచ్చినాక గతంతో శాత పిల్లలు కూడా తీసుకెళ్ళండి అని మరి చేపిస్తానన్న. ఆడ చేపించి మరి దగ్గరుండి. నా పేరు తుమ్మ ఆలోచన నా విశ్రావు అండి. అడవులో ఉన్నాడు వేసాడు దెబ్బ అండి. అడవులో మా అక్కడ ఎంతమంది ఉన్నారమ్మా? చాలా మంది ఉన్నారన్న, 10 మంది దాకా ఉంటారన్న. అలా చేపించే మీ చేత మిమ్మల్ని బందీలు చేసి మీ చేత వేట చేపించే వాళ్ళు ఎవరు? మా వాడగారు. వాళ్ళ పేర్లు? నాగేశ్వరరావు, ఇంకా సీతారామయ్య, నాగేశ్వరరావు, తీర్థమ్మ వాళ్ళందరూ చేపిస్తారు అన్న దగ్గరుండి. సుమారు ఎంతమంది ఉంటారు వాళ్ళందరి కింద? చాలా మంది ఉన్నారన్న, 10 మంది దాకా ఉంటారేమో. సామంది పారిపోచేసి అక్కడి నుంచి సామంది 10 మంది దాకా ఉంటారు. ఊళ్ళో మొత్తం అందరూ అనాథలు ఎంతమంది ఉంటారు? ఊళ్ళో ఎంతమంది సమర్థ తెలవదు కానీ 10 మంది దాకా మేము చూసాము. అందరికీ నమస్కారం అండి. ముందుగా నా పేరు కుంభా ఉదయ్ కుమార్, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నాను. నిన్న ఆదివారం 8/2/2016 తేదీన నాకు కొన్ని వీడియోస్ వచ్చినాయి. ఆ వీడియోస్ సారాంశం ఏంటయ్యా అంటే, వీడు నాగాయలంక మండలంలో వివిధ గ్రామాల్లో నివసిస్తున్న యానాది కుటుంబీకులు. ఈ యానాది కుటుంబాలకు చెందిన వ్యక్తుల్ని కొంతమందిని బలవంతంగా తీసుకుపోయి నాగాయలంక పరిసర ప్రాంతాల్లో ఉండే దీవుల్లో ఉంచి వీరి చేత పీతలు, అదేవిధంగా తాబేళ్లు పట్టిస్తూ వెట్టి చాకరీ చేస్తున్నారు గత 10 ఏళ్ల నుంచి. వీళ్ళ గ్రామం నుంచి బయట ప్రపంచానికి వచ్చే వెసులుబాటు లేకుండా చేస్తున్నారు. కొంతమంది ఈ కుర్రాడు మొన్న బయటకు వచ్చేస్తే ఈ కుర్రాడు వెంటాడి వేధించారు మళ్ళీ తీసుకెళ్ళడానికి. మనం ఎక్కడ బతుకుతున్నాం? సమాజంలో బతుకుతున్నావా లేకపోతే అడవిలో బతుకుతున్నావా? స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటినా సరే ఈ యొక్క పిల్లలు, ఈ యొక్క తల్లులు ఇంకా అడవులకి, ఇంకా దీవులకి పరిమితం కావాలా? ఇదేనా భారత రాజ్యాంగం చెప్తుంది? సిగ్గుపడాలి మనం ఎటువంటి వ్యవస్థలో ఉన్నాం అనేది. ఈ బిడ్డలు చదువుకుని వచ్చుకోకుండా ఉన్నారు. కారణం కొంతమంది అగ్రవర్ణ పెత్తందారులు చేసే పని. దీన్ని ముక్త ఖండంతో ఖండిస్తున్నాం. ఈ పిల్లలను, ఈ వ్యక్తులను, ఈ తల్లులను, తండ్రులను అందరినీ కూడా బేషరతుగా ఆ యొక్క దీవుల నుంచి ఖాళీ చేయించి సభ్య సమాజానికి బయటకు పెట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాం. అయ్యా వీరి కేసు ఒకసారి చూడండి. అయ్యా జిల్లా కలెక్టర్ గారు వీరి వైపు ఒకసారి చూడండి. వీళ్ళు కనీసం మాట్లాడే స్థితిలో ఉన్నారు. వీరి కోసం కొంతమంది గ్రామస్తులు సైతం వీళ్ళకి అండగా ఉన్నా సరే ఏమీ చేయలేని పరిస్థితి. మేము వాళ్ళు ఒకటే అడుగుతున్నాం, ఈ గ్రామంలో నీ పిల్లవాడు బడికి స్కూల్కి వెళ్తున్నానా? ఏ క్లాస్ చదువుతున్నావు? ఎక్కడ చదువుతున్నావు? ఏ బడి? ఎన్ని రోజులు స్కూల్కి వెళ్ళి? ఇతని యొక్క అటెండెన్స్ ఇస్తే మనం తెలిసిపోద్ది స్కూల్కి వెళ్తున్నాడు లేదా అని చెప్పి. పౌష్టికార లోపం వల్ల ఎంతమంది ఎట్లా ఉన్నారో చూడండి. ఇదేనా మనం నడుస్తుంది సమాజం? ఇదే చూస్తుంటే కేజీఎఫ్ సినిమాలో తీసుకెళ్లి గనుల కోసం తవ్వినట్టు పీతల కోసం, తాంబేళ్ల కోసం మా యానాదులు తీసుకుపోతారా? ఎంత దారుణం ఇది.
నేను రాజకీయ ఉపన్యాసం అయితే చేయట్లేదు, కానీ వీళ్ళని రెస్క్యూ చేయాలని బాధ్యత మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పైన, జిల్లా కలెక్టర్ గారి పైన ఉందని చెప్పి వారికి విన్నవిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.